Welcome to BRK News. This is Suya Verma. ఐదేళ్ల కష్టం, 1,45,00,000 సేవింగ్, డెలివరీ బాయ్ టు కోటీశ్వరుడు. ఆ కథేంటో తెలుసుకుందాం పదండి. చైనాకు చెందిన 25 ఏళ్ల జాంగ్ జుకియాంగ్ అనే కుర్రాడు ప్రస్తుతం వార్తల్లో ప్రధాన అంశంగా మారిపోయాడు. నేటి తరం యువతకు ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తున్నాడు. కేవలం 5 ఏళ్ల కాలంలో ఫుడ్ డెలివరీ రైడర్గా పనిచేస్తూ $160,000 అంటే భారత కరెన్సీలో సుమారు 1,42,00,000 సేవింగ్స్ చేసి అందరినీ విస్మయానికి గురిచేశాడు. షాంఘై వంటి ఖరీదైన నగరంలో ఉంటూ కూడా కేవలం తన శ్రమను నమ్ముకుని ఈ అసాధారణ మైలురాయిని సృష్టించాడు. అప్పుల ఊబి నుంచి కోటీశ్వరుడుగా ఎదిగాడు. జాంగ్ ప్రస్థానం అంత సులభంగా సాగలేదు. 2020లో తన స్వస్థలంలో ప్రారంభించిన బ్రేక్ఫాస్ట్ సెంటర్ నష్టపోవడంతో సుమారు 6 లక్షల రూపాయలు అప్పులయ్యాడు. అప్పులు తీర్చి తన కాళ్ళ మీద తాను నిలబడాలనే పట్టుదలతో షాంఘై నగరానికి ఉపాధి కోసం వలస వచ్చాడు. అక్కడ ఫుడ్ డెలివరీ ఏజెంట్గా చేరిన జాంగ్ కేవలం అప్పులు తీర్చడమే కాకుండా తన భవిష్యత్తు కోసం ₹1 కోటి పైగా వెనకేయటం అతని నిబద్ధతకు, ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతోంది. నిద్రలేని రాత్రులు, విరామం లేని పరుగు. జాంగ్ తన పెద్ద మొత్తాన్ని సంపాదించడం వెనుక ఒకే ఒక్క సూత్రం ఉంది. అదే నిరంతర శ్రమ. అతను ప్రతిరోజు సుమారు 13 నుండి 14 గంటల పాటు పనిచేసేవాడు. ఉదయం 10:40 మొదలుపెట్టి అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట వరకు ఆర్డర్లను డెలివరీ చేసేవాడు. ఏడాది పొడవునా సెలవులు తీసుకోకుండా పనిచేయటమే కాకుండా సమయాన్ని ఆదా చేసేందుకు డెలివరీ సమయంలో ఎప్పుడూ పరిగెడుతూనే ఉండేవాడు. అందుకే తన తోటి రైడర్లు అతన్ని గౌరవంగా ఆర్డర్ కింగ్ అని పిలుస్తుండేవాళ్ళు. సింపుల్ లైఫ్ స్టైలే సక్సెస్ సీక్రెట్ అని గుర్తుపెట్టుకోవాలి. కేవలం సంపాదించడమే కాదు, సంపాదించిన దానిని కాపాడుకోవటంలోనూ జాంగ్ నేటి తరానికి ఆదర్శంగా నిలిచాడు. అవసరమైన లగ్జరీ ఖర్చులకు, వ్యసనాలకు దూరంగా ఉంటూ అత్యంత సాదాసీదా జీవితాన్ని గడిపాడు. 5 ఏళ్లలో అతను తన ఎలక్ట్రిక్ బైక్ మీద సుమారు 3.24 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి లక్షలాది ఆర్డర్లను సమయానికి డెలివరీ చేశాడు. కష్టపడే తత్వం ఉంటే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చని రియల్ లైఫ్లో నిరూపించాడు జాంగ్. ప్రస్తుతం తన దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తంతో షాంఘై నగరంలోని 2 కొత్త రెస్టారెంట్లను ప్రారంభించాలని జాంగ్ ప్లాన్ చేస్తున్నాడు. గతంలో ఓడిపోయిన చోటే మళ్లీ గెలవాలని పట్టుదలతో ఉన్నాడు. ఒక సాధారణ డెలివరీ బాయ్గా మొదలై కోటీశ్వరుడిగా మారిన తర్వాత ఇప్పుడు ఒక వ్యాపారవేత్తగా ఎదగబోతున్న జాంగ్ ప్రయాణం నేటి తరానికి ఒక సక్సెస్ స్టోరీ లాంటిదని చెప్పుకోవచ్చు.